అందాలలో ఉషోదయం. అరకులో ఏ ప్రకృతి ప్రేమికుడికి నవోదయం. అక్కడి పువ్వు, అక్కడి గాలిని చూస్తుంటే మనస్సెంత పులకిస్తుందో కదా. అరకులోయలో ఆ అందాలను ఆస్వాదిస్తుంటే వయస్సుతో సంబంధం లేకుండా స్వరాల వసంతమాడుతాయి. దివి నుంచి భువికి స్వర్గం దిగివచ్చిందా అనిపిస్తుంది. అరకు అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. శీతాకాలం వచ్చిందంటే చాలు ఇతర రాష్ట్రాల నుండి సైతం అరకు వచ్చి అందమైన ప్రకృతి సుందర దృశ్యాలు చూసిపోతూ మైమరుతూ ఉంటారు. అక్కడి ప్రకృతి సోయగాలు తనివితీరా వీక్షిస్తారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చలికాలం మొదలు నుండి అల్లూరు జిల్లాలోని మన్యం ప్రాంతం అంతా సరికొత్త సొగసులతో మంచు అందాలతో పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. మన్యంలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఆ ప్రాంతమంతా గజగజ వణుకుతోంది. ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులోయలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల మంచు పేరుకుపోయి కశ్మీర్ను తలపిస్తోంది. డుమ్రిగూడలో అత్యల్పంగా 3.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జి మాడుగులలో 4.1, హుకుంపేట 6.2, ముంచంగిపుట్టు పాడేరు 6.9, పెదబయలు 7.1, చింతపల్లిలో 7.5 డిగ్రీలు నమోదయ్యాయి. అరకులో ఉష్ణోగ్రతలు తగ్గి అందాలను ఒలకిస్తుండటంతో పర్యాటకులు క్యూ కడుతున్నారు. శని ఆదివారం అయితే చాలు స్నేహితులు కుటుంబ సభ్యులతో ప్రకృతి అందాలను తిలకించేందుకు అరకు వెళ్తున్నారు. అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్లడంతో అరకులో రద్దీ నెలకొంది. అరకుతో పాటు ఏజెన్సీలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు అయిన లంబసింగి, వంజంగి, మదగడ, అరకు, చాపరాలు వంటి ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది. మదగడ, వంజంగి హిల్స్లో అయితే సూర్యోదయాన్ని తిలకించేందుకు తెల్లవారక ముందే పర్యాటకులు చేరుకుంటున్నారు. పాలమీగడ లాంటి తెల్లటి మేఘాల మధ్య సూర్యోదయాన్ని తిలకిస్తుంటే ఆ ఫీలింగ్ అనుభవించాలి తప్ప మాటలతో చెప్పలేమని పర్యాటకులు అంటున్నారు.